ఒకప్పుడు ఒక ప్రకాశవంతమైన అందమైన అడవిలో మిలో అనే చిన్న నీలిపక్షి ఉండేది. మిలోకి ఆకాశంలో ఎగరటం, ప్రతి ఉదయం ఆనందంగా పాటలు పాడటం చాలా ఇష్టం. ఒకరోజు చెట్ల మధ్య ఆడుకుంటున్నప్పుడు అకస్మాత్తుగా బలమైన గాలి వీచింది. బూష్! మిలో యొక్క అందమైన ఈకలలో ఒకటి ఎగిరిపోయింది. అయ్యో! అని మిలో బాధతో అన్నాడు. అది నా ఇష్టమైన ఈక. అతను వెతకటం ప్రారంభించాడు. పొదల వెనుక, పూల కింద, సరస్సు దగ్గర, కాని ఆ ఈక ఎక్కడా కనిపించలేదు. కొంతసేపటి తరువాత మిలో ఒక చిన్న ఎలుకను చూశాడు. ఆ ఎలుక చేతిలో ఏదో మెరుస్తూ కనిపించింది. అదే మిలో యొక్క ఈక. కాని ఆ ఎలుక దానిని చిన్న దుప్పటిలాగా కప్పుకుని వేడిగా నిద్రపోతూ ఉంది. మిలో కాసేపు ఆలోచించాడు. తనకు ఆ ఈక చాలా ఇష్టమైనదే. కాని ఆ చిన్న ఎలుక సంతోషంగా ఉన్నది చూసి మిలో చిరునవ్వు నవ్వాడు. పరవాలేదు అని మిలో మృదువుగా అన్నాడు. నువ్వే దాన్ని ఉంచుకో. ఆ ఎలుక ఆశ్చర్యపడి మిలోకి ధన్యవాదాలు తెలిపింది. ఆ రోజునుండి వారు ఇద్దరూ మంచి స్నేహితులయ్యారు. కొద్ది రోజుల్లోనే అడవిలోని అన్ని జంతువులు మిలోని మచ్చుకున్నాయి. అతని ఈకల కోసం కాదు, అతని దయగల పెద్ద హృదయం కోసం. నీతి: దయ మరియు పంచుకోవడం నిజమైన ఆనందాన్ని ఇస్తాయి, వస్తువులు కాదు.